ఈ రోజుల్లో చాలామందికి ప్రతి ఇంట్లో షుగర్ పేషెంట్లు ఒకరు ఇద్దరు ఉంటూనే ఉంటున్నారు కదా. అలాంటి వాళ్ళ కోసము ఈ దోశ అండి. స్పెషల్గా షుగర్ ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలాగా దోశ చేసుకొని తిని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది మాత్రం నాకు నేనే ఐడియాగా ఊహించుకొని ఇలా చేస్తే బాగుంటుంది కదా, రైస్ ఎక్కువ లేకుండా అని చెప్పి ఇలా ఆలోచించి చేస్తున్నాను. అయితే దీనికి ఉదయం దోశ చేసుకునే పని అయితే రాత్రి నానేసి పెట్టుకోండి. రాత్రి నానేసి ఉదయాన్నే లేసి దాన్ని మిక్సీ వేసి మళ్ళీ ఒకసారి కడిగి మంచి వాటర్ పోసి మిక్సీ వేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా సాయంత్రం కనుక చేసుకోవాలనుకుంటే ఉదయం నానేసి సాయంత్రం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోండి, బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దు. ఎక్కువ మామూలు దోసపిండిలాగా ఎక్కువ రోజులు పులవటము అలా ఉండకూడదు. ఇలా అయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని ఇవి రోజు ఒక రకం కనుక దోశల్లోకి ఈ గుగ్గిళ్ళలాగా అలసందలు అవి వేస్తాం కదా, నేను కూడా అలాగే అలసందలు, బియ్యము, మినపప్పు, కొంచెం మెంతులు కలిపి నానేసి మిక్సీ వేసుకున్నాను. రాత్రి నానేసాను. ఉదయం లేసి మళ్ళీ ఒకసారి కడిగి శుభ్రంగా మిక్సీ వేసి కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టేసుకోండి. ఒక 1 అవర్ పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ దోశకి రెడీ చేసుకోండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో దోశ. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఇలాగ ట్రై చేసి చూడండి. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి హెల్తీ టిఫిన్ అండి ఇది. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ వైజ్గా అయితే చాలా బాగుంది. నేనైతే 3 రకాలుగా ఫస్ట్ ప్లెయిన్ దోశ, మళ్ళీ నెయ్యి కారం దోశ. కారం దోశ అంటేనే నెయ్యి వేయాలండి మాకు. నెయ్యి వేస్తేనే ఆ కారం దోశ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ అండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. వ్యూస్ అయితే చాలా వస్తున్నాయి కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేసి మీ వింతాదేవి ఆంటీని కూడా ఇంకా ముందుకి తీసుకెళ్ళి ఎంకరేజ్ చేయాలని ఆశిస్తున్నానండి. తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. మన వీడియోలు లాంగ్ వీడియోలు కూడా ఉన్నాయి, చూస్తూ ఉండండి. ఈ దోశ కారం దోశ వేయటం చూడండి. హోటల్ వాళ్ళ స్టైల్లో చేద్దామని చూశాను కానీ అది ఫెయిల్ అయింది. మనకి వాళ్ళలాగా గబక్కన చేయి తిరగదు కదా, అందుకే ఎక్స్పీరియన్స్ కావాలి అని అంటారు. హోటల్ వాళ్ళకి రోజు చేసి వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది కదా, అందుకని చెప్పి వాళ్ళు చెయ్యి అట్లా కారం వేస్తారు, ఇలా తిప్పేస్తారు, దోశ అయిపోయింది అంటారు. మనకేమో కొంచెం అటు ఇటు పడుతుంది కదా. నాకు కూడా అలాగే అయింది ఈరోజు. ఉదయాన్నే అయితే నేను ఈరోజు ఈ దోశలు చేశాను. చాలా అంటే చాలా హెల్తీగా, టేస్ట్ వైజ్గా చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి చేసుకొని తిని చూసి కామెంట్ చేయండి. నా వీడియోలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలిసేది. తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్. లైక్ చేయటం మర్చిపోవద్దు. నేను కూడా చూసి తింటున్నాను. ఇదే ఫస్ట్ టైం నేను చేయటం. చాలా బాగా వచ్చినాయి.